నంద్యాల రాజకీయం విజయవాడ చేరింది. నంద్యాల సీటు కోసం ప్రయత్నిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబు దగ్గరకు వచ్చారు. భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాలలో ఉప ఎన్నిక జరగాలి. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు అధికార పార్టీలో ఆసక్తిగా మారింది. భూమా కుటుంబం నుంచే ఎవరో ఒకరు అభ్యర్థిగా ఉంటారనే ప్రచారం నడుస్తోంది. ఆ సీటును ఎన్ఎండి ఫరూక్తో పాటు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఆశిస్తూ ఉన్నారు. సీట్ ఇవ్వకపోతే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో శిల్పా సోదరులు విజయవాడ వచ్చారు. చంద్రబాబుతో భేటీ అవుతూ ఉన్నారు. మరోవైపు నంద్యాల సీటు తమదేనంటూ ఉన్నారు భూమా అఖిలప్రియ. తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఈ నెల 24వ తేదీన నిర్ణయిస్తామన్నారు. మంత్రిగా తొలిసారి విజయవాడలోని భవానీ ఐలాండ్స్ను పరిశీలించారు అఖిలప్రియ. ఈ సందర్భంగానే నంద్యాల సీటు వ్యవహారంపై స్పందించారు. శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారతారనేది ప్రచారం మాత్రమేనంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్ను ఆమె పరిశీలించారు. చాలా ఓపిక్గా కొన్ని కిలోమీటర్ల కొద్దీ అధికారులతో కలిసి ఆమె మండే ఎండలో కూడా భవానీ ఐలాండ్ లోపల ప్రతి చోటికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉంది మొత్తం తొలి పర్యటన ఈ ఎండలో? మాకు ఎండలేం కొత్త కాదండి. కాకపోతే ఏంటంటే భవానీ ఐలాండ్ ఫస్ట్ నేను ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు విజయవాడకి మన అమరావతిగా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మనము హైలైట్ చేసేది కూడా భవానీ ఐలాండ్. నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ మరి చూడడం జరిగింది. గతంలోనే కొన్ని కాటేజెస్ కానీ ఇవి కానీ పెట్టడం జరిగింది. దీన్ని ఇంకా ఎట్లా మనము ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా దీంట్లో ఎక్కడ అభివృద్ధి అనేది ఎట్లా మనం చేయగలుగుతాం అని కూడా చూడడం జరిగింది. నాన్నగారు ఉంటే ప్రతి నిమిషం మీ భుజం వెంట ఉండి మీకు సలహాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎలా మోస్తున్నారు ఈ భారాన్ని? మా నాన్నగారు ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఏదైనా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు అవి కరెక్ట్గా మన భుజం మీద వేసుకొని మనం చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. మరి ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో ఈ టూరిజం అనేది నాకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి టూరిజం కల్చర్ తర్వాత లాంగ్వేజ్ తప్పకుండా నా చదువు కానీ నా తెలివితేటలు కానీ 100% పెట్టి నేను చేయాల్సిందంతా కూడా నేను తప్పకుండా పనులన్నీ కూడా చేస్తాము. మీకు ఈ శాఖ సూటబుల్ అనుకుంటున్నారు? సాటిస్ఫాక్షన్ ఉందా ఈ శాఖ మీద? చూడండి, నేను ఈ పోర్ట్ఫోలియో ఇస్తే నేను బాగా చేయగలుగుతాను, ఆ పోర్ట్ఫోలియో ఇస్తే బాగా చేయలేను, ఇంకా బెటర్గా చేయగలుగుతాను అని ఏం లేదు. ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా కూడా చేయగలుగుతామనే నమ్మకం నా మీద నాకుంది. మరి అప్పట్లో శోభా నాగిరెడ్డి గారికి ఏపీ ఆర్టీసీ మరి చైర్మన్ చేయడం జరిగింది. మరి అప్పట్లో కూడా తను కూడా ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేయడం జరిగింది, అన్ని బస్ డిపోస్ తిరగడం జరిగింది. మరి అదేవిధంగా అవన్నీ చూసి మేము చాలా వరకు నేర్చుకున్నాము. మరి ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పడం జరిగింది, తప్పకుండా నాకు ఏదైతే ఈ టూరిజంకి సంబంధించి మనం ఆఫీస్లో కూర్చొని పేపర్లు చూస్తే మనకి అర్థం కాదు, తప్పకుండా ఫీల్డ్ విజిట్లు చేయాలి. కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకటి ఇప్పుడు బాగా బయట చర్చ జరుగుతుంది, నంద్యాల ఉప ఎన్నిక మీ నాన్నగారు చనిపోయిన స్థానం ఏదైతే ఖాళీ అయిందో ఆ ఎన్నిక నుంచి ఆ స్థానం కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఫరూక్తో పాటు శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి అయితే విజయవాడ వచ్చి కూర్చున్నారు. కాసేపట్లో సీఎంను కూడా కలుస్తున్నారు. ఆ స్థానం మాకు ఇవ్వాల్సింది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతామని. ఏం చెప్తారు మీరు? చూడండి, అది భూమా నాగిరెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి, ఒక లీడర్ చనిపోయిన తర్వాత ఆ స్థానంలో నుంచి ఎవరు రాగలుగుతారు అనేది ఎవరు చెప్పలేరు. కేవలం భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే న్యాయం చేయగలుగుతారని ప్రజల్లో చాలా గట్టి నమ్మకం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని కూడా మాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళ మీద. ఒకవేళ మీకే ఇస్తే ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది? మాకు ఇస్తే ఎవరు పోటీ చేస్తామనేది త్వరలోనే చెప్తామండి. తప్పకుండా మరి 24 శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి వస్తుంది. ఆ రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంటుంది? శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడే సీఎంతో కలుస్తున్నారు, కాసేపట్లో ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం అంటున్నారు. మీరు వెళ్ళి వాళ్ళని ఏమన్నా కలిసి మాట్లాడే అవకాశం ఉంది? చూడండి, శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారని చెప్పి ఇంతవరకు వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేవలం మీడియాలో మారుతారేమో అని చెప్పి ఒక న్యూస్ వస్తుందే కానీ వాళ్ళు కరెక్ట్గా మేము పార్టీ మారుతున్నామని ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.
చివరిగా ఒకటండి, మీరు మంత్రి పదవి చేపట్టే ముందు రాజీనామా కూడా సమర్పించారు. రాజీనామా లేక స్పీకర్ దగ్గర ఉన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎంతవరకు నిజం అది? చూడండి, మేము రాజీనామా చేస్తేనే మాకు మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు మేము కేవలం ఒక పార్టీని నమ్ముకుంటే మేము ఈరోజు ఈ పరిస్థితికి రాలేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే కరెక్ట్గా న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ఆలగడ్డ ప్రజలు, నంద్యాల ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. సో మేము రాజీనామా చేశామా లేదా, ఈరోజు మేము రాజీనామా చేయకుండా ఇన్ని రోజులు మేము ఉన్నా కూడా, మేము పార్టీ మారిన తర్వాత కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా మమ్మల్ని వదిలేసి వేరే పార్టీకి వెళ్ళింది లేదు. అంటే మా మీద ఇంకా అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకా మా దగ్గరకు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దాన్ని బట్టి మా మీద నమ్మకం ఇంకా ఉందని ప్రజలకి నేను నమ్ముతున్నాను. మొత్తంగా నంద్యాల ఉప ఎన్నిక స్థానం నుంచి ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా అదే అంశానికి సంబంధించి మాట్లాడతాము. తమ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయాలన్న అంశం మీద కూడా త్వరలోనే ఒక స్పష్టత ఇస్తామన్నది ఓమా అఖిలప్రియ చెప్తున్నమాట. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్ టీవీ 9 విజయవాడ నుంచి.